ఓకే. మనం లాస్ట్ క్లాస్‌లో ఫైల్ అనేది ఒక ఫోల్డర్‌లో ఉందో లేదో చెక్ చేసాం కదా! సో, ఈ వీడియోలో ఏంటంటే, సో, మనకి హౌ టు గెట్ లాస్ట్ మోడిఫైడ్ ఫ్రమ్ ఫోల్డర్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకిక్కడ 4 ఫైల్స్ ఉన్నాయి. ఓకే. ఈ 4 ఫైల్స్‌లో ఏ ఫైల్ మనకి లేటెస్ట్ మోడిఫైడ్ ఫైల్ అంటే ఏ ఫైల్ లేటెస్ట్‌గా అప్‌లోడ్ చేసాం. సో, మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఏవిఎస్ డేటా, ఈఎంపీ డేటా, ఎంఎక్స్ డేటా, ఈపీఐ డేటా మనకి ఇలా 4 ఫైల్స్ ఉన్నాయి కదా! వీటిలో మనకి ఈ ఫైల్ అనేది హైయెస్ట్‌గా అప్‌లోడ్ చేశారు. అంటే లేటెస్ట్‌గా అప్‌లోడ్ చేశారు. ఓకే. ఇప్పుడు ఈ 4 ఫైల్స్‌లో నుంచి ఈ ఫైల్ మాత్రమే ప్రాసెస్ చేయాలి. అది మన రిక్వైర్మెంట్. సో, దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం ఏంటనేది కూడా మనమైతే ఈ క్లాస్‌లో విల్ ట్రై టు అండర్స్టాండ్. సో, ఫస్ట్ నేనేం చేస్తానంటే ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకుంటాను. ఓకే. సో, కావాలంటే ఇంకొక వేరియబుల్ కూడా తీసుకుందాం. మీకు తెలుసు ఎందుకనేది. ఫస్ట్ ఫైల్ నేమ్. ఓకే. అలానే సో, ఇక్కడ మోడిఫైడ్ డేట్ అండ్ లేటెస్ట్ ఫైల్. సో, బేసికల్‌గా మనకు 2 వేరియబుల్స్ చాలు. కానీ మూడో వేరియబుల్ మీకు క్లారిటీ తీసుకురావడానికి నేనైతే క్రియేట్ చేశాను. ఓకే. ఇక్కడ ఫైల్ నేమ్, మోడిఫైడ్ డేట్, లేటెస్ట్ ఫైల్ అని ఒక 3 వేరియబుల్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను గెట్ మెటాడేటా యాక్టివిటీ తీసుకుంటాను. గెట్ ఫైల్స్. ఓకే. సో, మనకు తెలిసినట్టుగా మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇక్కడికి వచ్చేసరికి లేటెస్ట్ ఫైల్స్ అండ్ సో కాపీ. సో, డైరెక్టరీ అండ్ ఫైల్ నేమ్ ఏమో డీలిమిటెడ్ టెక్స్ట్ అండ్ చైల్డ్ ఐటమ్స్. ఇదన్నీ మనం చాలా వీడియోస్‌లో చూసాం అన్నమాట. ఓకే. సో, కనెక్షన్ నేము, ఫైల్ పాత్, ఫైల్ ఫార్మాట్, ఫీల్డ్ లిస్ట్ ఇలా మనం అన్నీ కూడా స్పెసిఫై చేసాం. సో, ఫస్ట్ ఇది రన్ చేద్దాం. మనకి తెలుస్తది ఏమేమి ఫైల్స్ ఉన్నాయి ఏంటి అనేది. అంటే ప్రాపర్‌గా ఎగ్జిక్యూషన్ అవుతుందా లేదా అని చెక్ చేస్తాం. సో, ఇది ఎలా చేస్తాం ఏంటి అనేది నేను చెప్తానండి. డోంట్ వరీ. ఓకే. సో, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి. సో, మనకి చైల్డ్ ఐటమ్స్ లైన్ ఫైల్ వచ్చింది 4 1, 2, 3, 4. ఓకే. 4 ఫైల్స్ వచ్చినాయి కదా! అయితే ఇక్కడ నేను ఇందాక వేరియబుల్స్ క్రియేట్ చేసాను కదా! ఆ వేరియబుల్స్‌లో ఒక మోడిఫైడ్ డేటా అనేది నేను సో, డిఫైన్ చేస్తాను. 0, 0. ఓకే. సో, ఫైల్ నేమ్ కావాలంటే మీరు డిఫాల్ట్‌గా ఏదేమి ఇచ్చుకోవచ్చు. అండ్ మోడిఫైడ్ డేట్ నేనైతే సో, 2001-01-01 ఇచ్చాను. ఇది డిఫాల్ట్ వాల్యూ. ఓకే. సో, దాని తర్వాత నేను ఫర్ ఈచ్ యాక్టివిటీ తీసుకుంటాను. పేరు మార్గం, గ్రూప్ ఆఫ్ లైన్స్ అండ్ సెట్టింగ్స్ సీక్వెన్షియల్. ఓకే. సో, ఇక్కడ గెట్ మెటాడేటా నుంచి ఏదైతే చైల్డ్ ఐటమ్స్ వస్తుందో ఆ వచ్చిన ఐటమ్స్‌ని నేను దీనికి ఇన్‌పుట్‌గా ప్రొవైడ్ చేశాను. దాని తర్వాత యాక్టివిటీస్. ఇక్కడ గెట్ మెటాడేటా. ఎందుకు అంటే గెట్ మెటాడేటా మనకి ఫైల్స్ వస్తున్నాయి కదా! ఆ వచ్చిన ఫైల్‌లో లేటెస్ట్ మోడిఫైడ్ ఫైల్ ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఏ ఫైల్ అయితే లేటెస్ట్ మోడిఫైడ్ ఉందో ఆ ఫైల్‌ని నేను క్యాప్చర్ చేయాలనుకున్నాను. సో, దానికోసం సో, కనెక్షన్ ఇవ్వండి. ఫైల్స్. సో, ఓకే. సో, కాపీ ఫైల్ పాత్. ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చేసరికి ఐటెమ్ డాట్ నేమ్. అంటే మనకి ఫర్ ఈచ్ యాక్టివిటీ నుంచి ఏదైతే ఫైల్ నేమ్ వస్తుందో దాన్ని ఇక్కడ క్యాప్చర్ చేశాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి డీలిమిటెడ్ టెక్స్ట్ అండ్ ఫీల్డ్ లిస్ట్‌కి వచ్చేసరికి ఐటెమ్ నేమ్ లాస్ట్ మోడిఫైడ్. ఓకే. ఐటెమ్ నేమ్ దట్స్ ఇట్. ఈ 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాం. సో, అర్థమైంది కదా! సో, బేసికల్‌గా ఓకే. సో, ఇక్కడ కనెక్షన్, ఫైల్ పాత్. సో, ఫైల్ నేమ్ వచ్చేసరికి ఫర్ ఈచ్ యాక్టివిటీ నుంచి ఏదైతే మనకు వస్తుందో అది తీసుకున్నాను. ఫైల్ ఫార్మాట్ డీలిమిటెడ్ టెక్స్ట్ అండ్ ఫీల్డ్ లిస్ట్ వచ్చేసరికి లాస్ట్ మోడిఫైడ్ అండ్ ఐటెమ్ ఈ 2 తీసుకున్నాను. ఓకే.
సో మీరు కావాలంటే ఇక్కడ దాకా కూడా రన్ చేసుకోవచ్చు. అంటే ప్రాపర్‌గా మనం ఇచ్చినయి వర్క్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోవడానికి. ఎందుకంటే అంతా బిల్డ్ చేసిన తర్వాత పైప్‌లైన్‌లో ఒక్కోసారి ఎర్రర్స్ రావడానికి అవకాశం ఉంటదనమాట. అలా రాకుండా ఉండాలంటే సో ప్రతి స్టెప్ కూడా మనం ఎగ్జిక్యూషన్ చేసుకుంటే ఓకే. ఇక్కడ దాకా చేసింది ప్రాపర్‌గా వర్క్ అవుతుంది ఏంటని మనకు తెలిసింది. ఓకే. ఎగ్జిక్యూషన్ అయింది. ఇంకా రన్ అవుతున్నాయి. ఫర్ లూప్. ఇప్పుడు మనకి 4 టైమ్స్ ఈ లూపింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే సో వితిన్ ద గెట్ మెటీరియల్ యాక్టివిటీ. సో మీరు ప్రతిది అబ్జర్వ్ చేస్తే ఓకే. ఫైల్ నేమ్ ఏంటి? లాస్ట్ మోడిఫైడ్. ఓకే. చూడొచ్చు. ఈ 2 వస్తుంటాయి. ఓకే. ఇది కూడా సారీ. ఇది కూడా చూడండి. ఇలా మనకి సో ప్రతి ఇటరేషన్‌కి ఫైల్ నేమ్ దానికి లాస్ట్ మోడిఫైడ్ డేట్ అనేది మనకైతే వస్తుంది. ఓకే. సో ఫోర్త్ కూడా రన్ అవుతుంది. సో ఇలా మనం ఇప్పటిదాకా ఏదైతే చేసామో అన్నీ కూడా ప్రాపర్‌గానే వర్క్ అవుతున్నాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక ఇఫ్ కండిషన్ తీసుకుంటాను. ఓకే. ఇక్కడ ఇఫ్ కండిషన్ ఎందుకు అంటే ఓకే. చెప్తాను. చెక్. ఓకే. సో ఇక్కడ ఇఫ్ కండిషన్ ఎందుకంటే మనకొచ్చే ఫైల్ యొక్క లేటెస్ట్ మోడిఫైడ్ డేటు అంటే ఫైల్ యొక్క లాస్ట్ మోడిఫైడ్ డేటు ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేసామో ఆ వేరియబుల్ కన్నా ఎక్కువ ఉంటే ఓకే. అప్పుడు మాత్రమే ట్రూ బ్లాక్‌లోకి వెళ్తుంది. లేకపోతే ఫాల్స్ బ్లాక్‌లోకి వెళ్తుంది. ఓకే. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే బేసికల్‌గా ఫస్ట్ మనకి ఒక ఫైల్ వస్తది కదా! దాని యొక్క లాస్ట్ మోడిఫైడ్ డేట్ వస్తది. ఓకే. సో కావాలంటే నోట్‌ప్యాడ్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ సో మనకి ఒక ఫైల్ వచ్చింది. సో 2022 01 01 01 ఇది ఫైల్ యొక్క మోడిఫైడ్ డేట్. వేరియబుల్ యొక్క ఏంటిది 2001 01 01 ఇలా ఉంది. సో ఇది ఫస్ట్ ఇటరేషన్‌లో వచ్చిన ఫైల్ యొక్క లేటెస్ట్ మోడిఫైడ్ డేటు అండ్ ఇది వచ్చేసరికి మన వేరియబుల్‌లో కన్నా ఉంది. ఇప్పుడేంటి ఇది ఫైల్ యొక్క లేటెస్ట్ మోడిఫైడ్ డేట్ వేరియబుల్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ వేరియబుల్ యొక్క అప్డేట్ చేస్తాం. 2022 01 01 0 ఓకే. వేరియబుల్ యొక్క ఏదైతే డేట్ ఉందో దాన్ని అప్డేట్ చేస్తాం. మళ్ళీ ఇంకో ఫైల్ వచ్చింది. సో 2023 01 0 ఓకే. సో ఇదేంది రెండో ఫైల్ ఓకే. బట్ మన వేరియబుల్ ఏముంది 2022 01 0 ఓకే. ఇక్కడ కూడా ఎక్కువ ఉంది కాబట్టి అంటే ఆ ఫైల్ యొక్క వచ్చిన మోడిఫైడ్ డేట్ వేరియబుల్ యొక్క డేట్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ అప్డేట్ చేస్తాం. 2023 01 0 ఓకే. ఇక్కడ కూడా అప్డేట్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు 2021 అంటే మూడో ఫైల్ 01 0 ఇప్పుడు మళ్ళీ వేరియబుల్ తోటి ఎంత ఉంది 2023 01 0 ఓకే. సో ఇక్కడ కంపేర్ చేసుకుంటే మనకి మూడోసారి వచ్చిన ఫైల్ యొక్క మోడిఫైడ్ డేటు వేరియబుల్ డేట్ కన్నా తక్కువ ఉంది కాబట్టి ఇది సో ట్రూ బ్లాక్‌లోకి వెళ్ళదు. ఫాల్స్ బ్లాక్. ఓకే. ఇక్కడ దాకా ఈ 2 కండిషన్స్‌లో ట్రూ బ్లాక్‌లోకి ఎందుకెళ్ళిందంటే వచ్చిన యొక్క డేటు వేరియబుల్ డేట్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ట్రూ బ్లాక్‌లోకెళ్ళి అక్కడ మనకి సో ఫైనల్‌గా చేస్తుందన్నమాట. ఇది ఫాల్స్ బ్లాక్. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏది హైయెస్ట్ డేటు? ఈ డేట్ ఉంది కాబట్టి ఈ డేట్‌లో ఉన్న ఫైల్ ఏదైతే డేట్ ఉందో ఆ ఫైల్‌ని మనం ప్రాసెస్ చేస్తాం. ఓకే. ఇది మన రిక్వైర్. ఇలా చేయాల్సి ఉంటుంది. సో అర్థమైంది కదా! మనకి ప్రతి ఇటరేషన్‌కి ఒక ఫైల్ వస్తది కదా! ఆ ఫైల్ యొక్క లేటెస్ట్ మోడిఫైడ్ డేటు వేరియబుల్ ఏదైతే డిఫాల్ట్ వాల్యూ ఇచ్చామో ఆ డేట్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని ఆ వేరియబుల్‌కి అప్డేట్ చేస్తాం. మళ్ళీ సెకండ్ ఇటరేషన్‌లో ఇంకో ఫైల్ వస్తది కదా! ఆ ఫైల్ యొక్క లేటెస్ట్ మోడిఫైడ్ డేటు అప్డేట్ చేసిన యొక్క వేరియబుల్ యొక్క డేట్ కన్నా ఎక్కువ ఉంటామో మళ్ళీ అది అప్డేట్ చేస్తాం. తక్కువ ఉంటే అదే ఫైనల్. ఇలా మనకి ఎన్ని ఫైల్స్ ఉంటే అన్ని సార్లు ఇటరేషన్ జరుగుతా ఉంటది. ఓకే. ఇది గుర్తుంచుకోవాలన్నమాట. సో అర్థమైంది కదా! ఎలా చేసాం ఏంటన్నది. సో ఓకే.
ఇప్పుడు కండిషన్. సో గ్రేటర్ పేరు మార్చలేదు కదా, పేరు మార్చలేదు. ఓకే, ఓకే క్లియర్. గ్రేటర్, సో యాక్టివిటీ అవుట్పుట్ ఫైల్ యొక్క లేటెస్ట్ మోడిఫైడ్ డేట్ కామా వేరియబుల్స్ ఉన్నాయి కదా, వేరియబుల్స్ లో మోడిఫైడ్ డేట్. సో దీనికన్నా ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి. సో మనకి ఫంక్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు, బట్ అది వెరీ వెరీ యూస్ఫుల్ అనమాట. ఓకే, ఇక్కడ ఏం కంపేర్ చేస్తున్నాం, గ్రేటర్. సో ఫైల్ యొక్క లేటెస్ట్ మోడిఫైడ్ డేట్ వేరియబుల్ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మాత్రమే కంట్రోల్ అనేది గ్రూప్ లోకి వెళ్తుంది. ఇక్కడ ఏం చేస్తామంటే, సో సెట్ వేరియబుల్ యాక్టివిటీ తీసుకుంటాం. మనం ఏం చేయం. ఓకే, ఇక్కడ అప్డేట్ డేట్. ఓకే, సో పేరు మారుతాం. ఇక్కడ మోడిఫైడ్ డేట్ ఉంది కదా, ఆ వచ్చిన మోడిఫైడ్ డేట్కి దాట్స్ ఇట్. ఓకే, సో గుర్తుంచుకోండి, మనం ఇక్కడ ఈ వేరియబుల్, ఈ సెట్ వేరియబుల్ యాక్టివిటీలు ఏం చేస్తున్నాం అంటే, మనం ఇనిషియల్గా ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాం కదా, ఆ వేరియబుల్కి ఒక డిఫాల్ట్ వాల్యూ ఇచ్చాం కదా. ఇప్పుడు మనం ఇఫ్ కండిషన్ ఏదైతే కండిషన్ రాసామో, ఏమని, ఫైల్ యొక్క మోడిఫైడ్ డేట్ వేరియబుల్ యొక్క మోడిఫైడ్ డేట్ ఎక్కువ ఉంటే అప్పుడు కంట్రోల్ ఎక్కడికి వస్తుంది, ట్రూ బ్లాక్ లోకి వచ్చి ఆ ఎక్కువ ఉన్న డేట్ ని ఎగ్జిస్టింగ్ ఉన్న వేరియబుల్ కి అప్డేట్ చేస్తుంది. ఓకే, అది. సో దాని తర్వాత ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను. ఇప్పుడేంటి, ఆ అప్డేటెడ్ డేట్ యొక్క ఫైల్ నేమ్ కూడా కావాలి కదా. సో దానికోసం ఫైల్ నేమ్ కూడా తీసుకున్నాం. అప్డేట్ ఫైల్ సెట్టింగ్స్, ఫైల్ నేమ్, వేరియబుల్ ఉంది కదా, ఐటమ్, దట్స్ ఇట్. ఓకే, సో ఇక్కడ చూస్తేమో, సో లేటెస్ట్ మోడిఫైడ్ డేట్, ఇక్కడికి వచ్చేసరం ఫైల్ నేమ్ అనమాట. ఇలా మనం ఏంటంటే అప్డేట్ చేయాలి. ఓకే, అర్థమైంది కదా. సో ఇది ఇలా మనం ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, వెరీ సింపుల్. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ఫైనల్ గా ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను, బట్ ఇది వచ్చేసరికి ఆప్షనల్ అనమాట. మీరు కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. జస్ట్ మీ రిఫరెన్స్ కోసం, మీకు తెలియటం కోసం. ఫైనల్ ఫైల్, ఓకే, సెట్టింగ్స్. సో లేటెస్ట్ ఫైల్ ఉంది కదా, ఇక్కడ ఇందాక వేరియబుల్ అప్డేట్ చేసారు చూడండి, ఆ వేరియబుల్ తీసుకుంటాం. మనం ఇక్కడ పరీక్ష యాక్టివిటీలో ఇఫ్ కండిషన్ ఒక వేరియబుల్ అప్డేట్ చేసాం కదా, ఆ వచ్చిన వేరియబుల్ యొక్క వాల్యూ వేరే వేరియబుల్ కి సెట్ చేసాం. ఎందుకంటే మీకు తెలియటం కోసం, ప్రాపర్ గా చేసామా లేదని. ఓకే, సో దాని తర్వాత మనం కాపీ డేటా యాక్టివిటీ తీసుకున్నాం. ఇది ఎందుకంటే ఏదైతే లేటెస్ట్ మోడిఫైల్ ఉందో ఆ ఫైల్ ని ప్రాసెస్ చేసి, సో ఫ్యాబ్రిక్ డేటా వేరస్ లో లోడ్ చేయాలి. ఫైల్స్. సో మీకు ఇవన్నీ చూస్తే ఏంటి అనిపించవచ్చు, బట్ ఒకసారి అర్థమైతే కాన్సెప్ట్ మీకు పెద్ద కష్టమేం కాదనమాట, ఈజీగా ఉంటుంది. బట్ ఇనిషియల్ గా మీకు కొంచెం కన్ఫ్యూజ్ అనిపించవచ్చు, బట్ డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, సో ఫైల్ నేమ్ వచ్చేసరికి ఏదైతే వేరియబుల్ లో ఉందో అది తీసుకుందాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి డిలిమిట్ టెక్స్ట్, డెస్టినేషన్, అండ్ ఫ్యాబ్రిక్ డేటా వేరస్, ఆటో క్రియేట్ టేబుల్, preview, modify, modify. ఓకే, సో ఇది ఉందో లేదో చెక్ చేద్దాం. ఒక నిమిషం కనెక్ట్ అవుతుంది. ఓకే, చూడండి ఇంక వెళ్ళాలి. సో ఇలా మనం ఏంటంటే కాన్ఫిగర్ చేసాం, సోర్స్, డెస్టినేషన్, మ్యాపింగ్. అర్థమైంది కదా. సో ఇది వెరీ వెరీ సింపుల్. ఓకే, ఇక్కడ పెద్ద కాంప్లికేట్ అంటే ఏం లేదనమాట. ఓకే, ఇంకోసారి చెప్తా చూడండి.
ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక ఫోల్డర్లో మనకి మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి. ఈ మల్టిపుల్ ఫైల్స్లో ఏ ఫైల్ అయితే హైయెస్ట్ మోడిఫై డేటా అంటే లేటెస్ట్ గా అప్లోడ్ చేస్తే ఆ ఫైల్ మాత్రమే ప్రాసెస్ చేయాలి. రిమైనింగ్ ఫైల్స్ ని మనం ప్రాసెస్ చేయకూడదు అనమాట. ఓకే, సో దానికోసం నేను ఇక్కడ సో మీరు చూస్తే ఫైల్స్ ఫోల్డర్ పాత్ మెయిన్ ఫైల్ పాత్ డీలిమిటెడ్ టెక్స్ట్ చేయలేము. ఓకే, ఇదంతా మనకు తెలిసిందే. దాని తర్వాత ఫర్ ఈచ్ యాక్టివిటీ తీసుకొని ఎక్కడి నుంచి వచ్చానో ఏదైతే చైల్డ్ ఐటమ్స్ ఉందో దీనికి ఇన్పుట్ గా ప్రొవైడ్ చేశాను. దాని తర్వాత యాక్టివిటీస్ ఉంది కదా, ఇక్కడ గెట్ మెటాడేటా మళ్ళీ ఇంకొక మెటాడేటా తీసుకున్నాను. ఎందుకంటే సో ఇక్కడ ఏంటి, సో మార్కెటింగ్ డేటా అంటే మనకి ఏం కావాలన్నా ప్రతిసారి ఫైల్ వచ్చినప్పుడు దానికి లాస్ట్ మోడిఫై డేట్ అంతే కదా. మనం ఇప్పుడు 4 ఫైల్స్ ఉన్నప్పుడు ఆ 4 ఫైల్స్ లో ఏ ఫైల్ యొక్క మోడిఫై డేటా హైయెస్ట్ ఉందా ఎక్కువ ఉందా కంపారిజన్ చేయాలి కదా. ప్రతి ఫైల్ వేరే ఫైల్స్ తోటి కంపారిజన్ చేయాలి కాబట్టి మనం దాని యొక్క మోడిఫై డేట్ కావడం కోసం ఇక్కడ ఐటమ్ డాట్ నేమ్ అనేది ఫర్ ఈచ్ యాక్టివిటీ నుంచి వచ్చిన అవుట్పుట్ అనేది సో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ రౌండ్ తీసుకున్నాం. దాని తర్వాత ఇఫ్ కండిషన్ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇందాక చెప్పినట్టుగా వేరియబుల్స్ ఒక 3 క్రియేట్ చేస్తాం కదా. ఆ 3 క్రియేట్ చేసిన వేరియబుల్స్ లో ఏదైతే ఈ మెటా డేటా యాక్టివిటీ నుంచి వచ్చే అవుట్పుట్ అంటే ఫైల్ యొక్క లాస్ట్ మోడిఫై డేట్ వేరియబుల్ డేట్ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మాత్రమే కంట్రోల్ అనేది ట్రూ బ్లాక్ లోకి వెళ్తుంది. సో ట్రూ బ్లాక్ లో మనం ఏం చేసినాం, ఒక 2 వేరియబుల్స్ తీసుకొని అండ్ సెట్ వేరియబుల్ యాక్టివిటీస్ అప్డేటెడ్ డేట్ అంటే ఏదైతే అంటే ట్రూ అవుతుంది కదా ఆ ఫైల్ యొక్క లేటెస్ట్ డేట్ అనేది వేరియబుల్ కి అప్డేట్ చేసాను. అలానే ఆ ఫైల్ నేమ్ కూడా అప్డేట్ చేసాను. ఓకే, సో దాని తర్వాత ఇంకొక వేరియబుల్ తీసుకొని ఇది జస్ట్ మీ రిఫరెన్స్ కోసం, ఇదైతే అవసరం లేదు. కాకపోతే ఏంటంటే అంటే ఏ ఫైల్ వచ్చిందో లేదో తెలుసుకోవడం కోసం అన్నమాట. ఇక్కడ ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్ కి ఇందాక మనం ఇఫ్ కండిషన్ లో రాసిన చూడండి ఒక వేరియబుల్ అప్డేట్ చేసిన ఆ వేరియబుల్ ఇక్కడ కాల్ చేస్తున్నాం. దాని తర్వాత కాపీ డేటా యాక్టివిటీ తీసుకొని ఇక్కడ సోర్స్ వచ్చేసరికి ఫైల్స్ ఫోల్డర్ నేము. సో ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చేసరికి మనకి వేరియబుల్ అప్డేట్ చేసాం చూడండి. సో ఫర్ ఈచ్ ఐ మీన్ విత్ ఇన్ దిస్ కండిషన్ లో అదనమాట. సో డీలిమిటెడ్ టెక్స్ట్ డెస్టినేషన్ దాట్స్ ఇట్. ఇక్కడ మనం చేసింది ఏమి లేదు. ఓకే, వెరీ సింపుల్. కొంచెం కన్ఫ్యూజ్ అనిపించవచ్చు బట్ డోంట్ వరీ, రన్ చేద్దాం ఫస్ట్. లెట్స్ గో. సో ఇలానే ఇంకా రియల్ టైమ్ లో 10 యాక్టివిటీస్ యాడ్ చేస్తే మనం ఏంటంటే ఆ రిక్వైర్మెంట్ ఏంటి దాన్ని ఎలా ఫిల్ చేయాలని ఆలోచించుకుంటూ పోతాం. అంత నుంచి ఏముండదు అన్నమాట. షార్ట్ కట్ అంటే ఏంటి వీడియో లేదు. ఓకే, ఇది ఒక 3-4 minutes దాకా పట్టొచ్చు బేస్డ్ ఆన్ ది కాంప్లెక్సిటీ. ఎగ్జిక్యూషన్ సక్సెస్ అయింది బట్ ఫర్ నాకు తెలిసి మీరు కన్ఫ్యూజ్ అనిపించవచ్చు బట్ సో మీకు ఏదైనా కన్ఫ్యూజ్ అనిపిస్తే నాకైతే పింక్ చేయండి. సో నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో దీంట్లో ఏది ఉంది ఫైల్ హైయెస్ట్ ఈఎంపి. ఓకే, ఎందుకంటే ఇది సో 916.
ఆల్రెడీ 1.5 minute పట్టింది. ఒక్కోసారి టైం పట్టింది మనం చెప్పేది కాదు. ఇంకా కంట్రోల్ ఎక్కడికి రాలేదు, అదే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వీడియోలో హౌ టు గెట్ డిఫరెంట్ ఫోల్డర్స్. ఓకే, ఇప్పుడు మన ఏంటి ఒక ఫోల్డర్లో మోడిఫైడ్ ఫైల్, బట్ అలా కాకుండా మల్టిపుల్ ఫోల్డర్స్ నుంచి కూడా ఎలా తేవచ్చు. సేమ్ ఇదే కాదు, ఇంకొంచెం అడిషనల్గా డిఫరెంట్ పైప్ లైన్స్ ఉంటుంది. చూద్దాం. One of I voice is very much. I think it was struck anything. The catch time 5-6 minutes. ఎగ్జిబిషన్కి టైం తీసుకుంటాం చాలా, బట్ మనం అలానే స్కిప్ చేయలేకుండా, అది మెయిన్ ప్రాబ్లం. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫైల్ డిలీట్ చేద్దాం, అప్పుడు కూడా ప్రాపర్గా వస్తుందో లేదో చెక్ చేద్దాం. అంటే మీకు క్లారిటీ రావాలి, నిజంగా ఇది వర్క్ అవుతుందా లేదా టెస్ట్ చేయడానికి అసలు. జనరల్గా 3 నిమిషాలు పట్టింది, బట్ ఇప్పుడు ఎందుకు ఎంత టైం తీసుకుంది. Four minutes. No, 5-6 minutes now. Sir, 5 నిమిషాలు పట్టింది. ఇంకా ఐ థింక్ ఒక 2 minutes దాకా పట్టొచ్చు మేము. So I think 5 minutes. ఓకే, మీరు ఇక్కడ చూస్తే లేటెస్ట్ ఫైల్ ఏది ఉంది గైస్, emp.csv. ఓకే, ఈవెందో మనకి ఇక్కడ 4 ఫైల్స్ ఉన్నాయి, ఏది ప్రాసెస్ చేసింది emp.csv. ఓకే, సో అంటే మీకు చూపిద్దాం ఉద్దేశంతోనే నేను సో ఇక్కడ తీసుకున్నాను. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ కండిషన్ చెక్ 2 times అప్డేట్ చేసింది, కండిషన్ చెక్ 2 times, బట్ ఇక్కడ
కంట్రోల్ అనేది ఎక్కడికి వెళ్ళలేదు, ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్ళలేదు. ఎందుకంటే ఆ వచ్చిన డేటు ఏదైతే ఫైల్ యొక్క లాస్ట్ మోడిఫైడ్ డేట్ ఉందో ఆ వేరియబుల్ డేట్ కన్నా తక్కువ ఉంది కాబట్టి కంట్రోల్ ఫాల్స్ బ్లాక్ వెళ్ళింది. అబ్జర్వ్ చేశారా? ఫస్ట్ రెండింటికేమో అప్డేటెడ్ డేట్ అప్డేటెడ్ ఫైల్ నేమ్ ఉంది, ఇక్కడ కూడా ఉంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి లేదు. ఎందుకంటే ఓకే, మనకి మూడోసారి ఫైల్ యొక్క మోడిఫైడ్ డేట్ ప్రీవియస్ వేరియబుల్ యొక్క డేట్ కన్నా తక్కువ ఉంది కాబట్టి కంట్రోల్ అనేది ఫాల్స్ బ్లాక్ ఉంది కాబట్టి ఫాల్స్ బ్లాక్ లో మనం ఏమీ రాయలేదు కాబట్టి అక్కడ ఏమీ రాలేదన్నమాట. ఓకే, అది మీనింగ్. సో మీరు ఎక్కడ కూడా చూసుకోవచ్చు, నాకు తెలిసి డేటా కూడా వచ్చేస్తుంది. ఓకే, దాట్స్ ఇట్ అన్నమాట. ఓకే, సో ఇలా మనం ఏంటంటే సో చూడటానికి ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ మనకి పైప్ లైన్ అనేది 5.5 minutesకి అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. చూస్తారు కదా, ఇలా మనం ఏంటంటే రకరకాల సినారియోస్ అనేది రియల్ టైంలో రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి 4 ఫైల్స్, ఇప్పుడు అదే 3 ఫైల్స్ ఈ ఫైల్ డిలీట్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు డిలీట్ చేస్తే ఇప్పుడు ఏది 5 minutes 56. ఓకే, ఇది హైయెస్ట్. ఓకే, ఏవిఎస్ ఎంఎక్స్ యూకే. ఓకే, ఈ మూడిట్లో ఏది హైయెస్ట్? ఇది, అంతే కదా. ఓకే, అప్పుడు మరి ఇది వస్తుందా లేకపోతే ఏదైనా మిస్టేక్ వస్తుందో ఇంకోసారి చెక్ చేద్దాం. రన్. ఓకే, రన్ చేస్తున్నాను. మీన్వేల్ మనం ఇక్కడ ట్రంకేట్ చేద్దాం. కాపీ ఎక్స్క్యూట్. ఓకే, సో డేటా లేదు గా చూడండి. సో స్టిల్ ఎందుకంటే ఎగ్జిక్యూషన్ టైం పట్టింది అనుకోండి. సో ఇది కూడా 4 minutes, అంటే మీకు చూపించడానికి అంటే మనం ఎప్పుడైనా సరే డెవలప్మెంట్ చేసేటప్పుడు రకరకాల ఆస్పెక్ట్స్లో ఆలోచించాలి, అంతేగాని వర్క్ అయింది కదా ఇంకా మనకి తిరిగి ఉండదంటే కుదరదు అనమాట. ఓకే, రకరకాల యాంగిల్స్లో ఆలోచించి ప్రాపర్గా యూనిట్ టెస్ట్ కూడా చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకి వర్క్ అనేది చూడండి, ఇది ఫాస్ట్గా ఉంది. ఐ థింక్ ఇందాక ఇది ఇష్యూ అనమాట, అందువల్లే కొంచెం డిలే పట్టింది. బట్ ఇది ఐ థింక్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఎండ్. ఓకే, సో ఎక్కువ టైం తీసుకోవాలి. సో మూడోది కూడా చెక్ అయింది. ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ వస్తే కంట్రోల్, ఇక్కడికి వచ్చిన తర్వాత దాని తర్వాత కాపీ. సో మన పేరు మార్చడం మర్చిపోయాను, బట్ జనరల్గా పేర్లు అనేది ప్రాపర్గా ఇవ్వండి, అంతేగాని ఎలా పడితే అలా సో డిపెండ్ చేయొద్దు అనమాట, మీరే కన్ఫ్యూజ్ అవుతారు తర్వాత. సో వెరీ గుడ్, చూసారా యూకే డేట్. ఓకే, ఇందాక చెప్పినట్టుగా సో ఈ మూడిట్లో ఏది హైయెస్ట్ మోడిఫైడ్ డేట్ ఈ ఫైల్ కాబట్టి దాని యొక్క ఫైల్ ప్రాసెస్ చేస్తుంది. సో మీరు చూసుకుంటే డేటా కూడా వచ్చే ఉంటుంది, ఇది ఇంకా రాలేదు. ఓకే, సో టైం తీసుకుంటుంది. ఇది ఓన్లీ జస్ట్ 1.5 minute కంప్లీట్ అయింది, బట్ ప్రీవియస్ వన్ సో డేటా వచ్చేసింది కదా. ఓకే, దాట్స్ ఇట్. ఇలా మనకేంటంటే సో మోడిఫైడ్ డేటా అనేది రకరకాల వర్షన్స్ ఉంటుంది అనమాట. సో బట్ అదేంటి అనేది కూడా మనం అయితే అబ్జర్వ్ చేసుకున్నాం. ఇలా సో డిఫరెంట్ వేస్ ఉంటుంది అనమాట. సో ఒక ఫోల్డర్లో మోడిఫైడ్ డేట్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అనేది వచ్చేసాం కదా. సో సో నెక్స్ట్ క్లాస్లో మనం సో మల్టిపుల్ ఫోల్డర్స్ ఉంటే అది ఎలా హ్యాండిల్ ఏంటి అనేది కూడా మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, సో ప్రాక్టీస్ చేయండి, ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తాను. బాయ్.